నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నమ్మక ద్రోహం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. కోడలు ప్రీతి వంటగదిలోకి తొంగి చూసి అత్తగారు శ్యామలాదేవి గారు వంట చేయడం చూసి అత్తగారిని పిలిచి, భోజనం రెడీ అయిందా? భోజనం రెడీగా ఉంటే నాకు చాలా ఆకలిగా ఉంది, తీసుకురండి, నేను నా గదిలో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పింది. శ్యామలాదేవి గారు తన కోడలి వైపు తిరిగి చూస్తూనే, అమ్మ ప్రీతి, భోజనం రెడీగా ఉంది, ఇంకా పప్పులోకి పోపు వేయాలంతే, పోపు వేశాక నేను కాసేపట్లోనే నీ గదిలోకి భోజనం తీసుకొచ్చిస్తాను అని చెప్పగానే కోడలు తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్యామలాదేవి గారు గబగబా మిగిలిన పనంతా పూర్తి చేసి ప్లేట్లో భోజనం పెట్టుకొని కోడలి గదిలోకి తీసుకెళ్లారు. కోడలు భోంచేస్తూ ఉండగానే శ్యామలాదేవి గారు అక్కడ గోడ కానుకుని నిలబడి అక్కడే ఉన్నారు. వెంటనే ప్రీతి తల ఎత్తి చూసి, మీరు ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నారు? నన్ను ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరా? నా ఎదురుగానే నుంచుంటారా? ఇక వెళ్ళి మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకోండి అని చెప్పగానే శ్యామలాదేవి గారు వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో మిగతా పనులన్నీ చేయడం, స్టవ్ గట్టు క్లీన్ చేసుకోవడం మొదలుపెట్టారు. వంటగది మొత్తం శుభ్రం చేసేసి గిన్నెలు మొత్తం తోమేశారు. ఈ లోపుగా ప్రీతి భోజనం చేయడం కూడా పూర్తయిపోయింది. ప్రీతి తన గదిలో నుంచే శ్యామలాదేవి గారిని పిలవగానే శ్యామలాదేవి గారు గబగబా వెళ్ళి కోడలు తిన్న ప్లేట్ తీయడానికి కోడలి గదిలోకి వెళ్ళారు. ఆ ప్లేట్ తీసుకొచ్చి దాన్ని కూడా కడిగి పెట్టి అప్పుడు ఒక ప్లేట్లో భోజనం పెట్టుకొని తన కొడుకు కోసం కూడా తీసుకెళ్లారు. వికలాంగుడైన శ్యామలాదేవి చిన్న కొడుకు ప్రవీణ్ తన సొంత కాళ్ళ మీద నిలబడలేడు. అందుకే చక్రాల కుర్చీలో కూర్చునుంటాడు. కూర్చుని నడుము నొప్పొచ్చినప్పుడు మంచం మీద పడుకుంటాడు. శ్యామలాదేవి గారు తన చిన్న కొడుకుకి తన చేతులతోనే ఆహారం తినిపించి ఆ తర్వాత ఆవిడ కూడా భోజనం చేస్తుంది. కోడలు భోజనం చేసే వరకు వాళ్ళిద్దరూ ఆకలిగా ఉన్నా సరే తన కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. తను భోజనం చేసి తన ప్లేట్ తీసిన తర్వాతే వీళ్ళిద్దరూ అన్నం తినాలి, లేదంటే ప్రీతి పెద్ద గొడవే చేసేస్తుంది. తను భోజనం చేయకముందే అత్తగారు మరిది భోజనం చేసేస్తే ప్రీతికి అస్సలు ఇష్టం ఉండదు. శ్యామలాదేవి గారు భోజనం చేస్తూ ఉండగానే ప్రీతి తన గదిలో నుంచి అత్తగారిని పిలిచింది. ఎక్కడ చచ్చారు మీరు? ఎన్నిసార్లు పిలవాలి? వంటగదిలో పనులన్నీ పూర్తి చేసేశారా? స్టవ్ శుభ్రం చేశారా? పాత్రలు కడిగేశారా అని అడగగానే వెంటనే శ్యామలాదేవి గారు ఆ పనులన్నీ అయిపోయాయమ్మా అంటూ చెప్పారు. వెంటనే ప్రీతి, నా కోసం ఒక టీ చేసుకురండి, చాలా తలనొప్పిగా ఉంది అంటూ చెప్పింది. వెంటనే శ్యామలాదేవి గారు గబ్బగబ్బా వంటగదిలోకి వచ్చి టీ చేసుకుని కోడలికి తీసుకెళ్ళిచ్చారు. ఆ తర్వాత తన కొడుకు ప్రవీణ్ దగ్గరకు వచ్చి ప్రేమగా తన తలపై నిమురుతూ ఉండగానే, ప్రవీణ్, అమ్మా, నువ్విప్పుడు చాలా పనిచేసి అలసిపోయావు. వదిన ఇంట్లో ఒక్క పని కూడా చేయదు. ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావు. నువ్వు కూడా అలసిపోతావు కదా, నువ్వు కూడా కాసేపు విశ్రాంతి తీసుకో అమ్మా. నువ్వు వదినకి కూడా ఇంట్లో కొన్ని పనులు చేయమని చెప్పొచ్చు కదా, లేదంటే వదిన గురించి, వదిన ప్రవర్తన గురించి నాన్నగారికైనా చెప్పొచ్చు కదా అనగానే శ్యామలాదేవి గారు అలసిపోయిన గొంతుతో, అవును బాబు, మన అదృష్టం అలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు? నేను జీవించి ఉన్నంత కాలం ఈ పనులు చేస్తూనే బ్రతకాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగానే ప్రీతి ఆ మాటలన్నీ విని కోపంగా వెళ్ళి ప్రవీణ్ని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ చర్యకి ప్రవీణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ప్రీతి, నీ నోటిని అదుపులో పెట్టుకోకపోతే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అంటూ చెప్పింది. ఆ పరిణామానికి శ్యామలాదేవి గారికి దుఃఖం ఆగలేదు. అక్కడ ప్రవీణ్ దగ్గర కూర్చుని చాలాసేపు ఆవిడ ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత కళ్ళు తుడుచుకొని ఉదయం ఆరబెట్టిన బట్టలన్నీ తెచ్చి మడతలు పెట్టి సాయంత్రం భోజనం ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారావిడ.
ఎంత బాధ కలిగినా, ఎంత అలసిపోయినా ఆ పనులు మాత్రం ఆవిడకి తప్పేవి కాదు. రాత్రి వంట పనులు, ఇంటి పనులు అన్నీ పూర్తయ్యేసరికి 9 అయ్యేది. అప్పటికి ప్రీతి భర్త విజయ్, తన మామగారు చంద్రశేఖర్ గారు కూడా ఇంటికొచ్చేవారు. ప్రీతి గబగబా గుమ్మం దగ్గరకు వెళ్ళిపోయింది. వాళ్ళకి మంచినీళ్ళిచ్చింది. 5 నిమిషాల తర్వాత ప్రీతి తన మామగారికి, భర్తకి భోజనమంతా టేబుల్ మీద సర్ది ఇద్దరికీ వడ్డించింది. మామగారు రాగానే కోడలు అటెన్షన్‌లో ఉంటుంది. తండ్రి కొడుకులిద్దరూ కలిసే భోజనం చేస్తారు. వాళ్ళిద్దరూ ఆఫీస్ విషయాలు చర్చించుకుంటూ భోజనం చేసే వరకు ప్రీతి భర్తకి, మామగారికి అన్ని సేవలు చేస్తుంది. తన భర్త, మామగారు ఇంట్లో ఉన్నంత సేపు ప్రీతి ఇంటి బాధ్యతంతా తనే భుజాల మీద వేసుకొని చేస్తున్నట్టు, ఇంట్లో పనులన్నీ తనే చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. చంద్రశేఖర్ గారికి సొంతంగా ఫ్యాక్టరీ ఉంది. చదువు పూర్తయ్యాక పెద్ద కొడుకును కూడా తనతో పాటు వ్యాపారంలోకే దించేసుకున్నారు. చిన్న కొడుకు ఏ పనులు చేయలేడు కాబట్టి ప్రవీణ్ ఇంట్లోనే ఉంటాడు. చంద్రశేఖర్ గారు సమాజంలో చాలా పేరున్న వ్యక్తి. చాలా మంచి వ్యక్తి కూడా. సామాజిక కార్యక్రమాలు కూడా చాలా చేసేవారు. ఆయన బయట వ్యాపార విషయంలో ఎంత కఠినంగా ఉంటారో, సామాజిక విషయాల్లో అంత మృదువుగా ఉండేవారు. చంద్రశేఖర్ గారికి, శ్యామలాదేవి గారికి పెళ్ళైనప్పుడు ఆయనకు ఒక చిన్న షాప్ ఉండేది. క్రమక్రమంగా షాప్‌ని చాలా కష్టపడి పెద్ద ఫ్యాక్టరీగా మార్చేశారు. చంద్రశేఖర్ గారు చాలా మంచివారు. ఇతరులకి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండేవారు. అయితే ఆయన అంత త్వరగా ఎవ్వరిని నమ్మేవారు కాదు. అందుకే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా ఆయన తన ఇంట్లో పని మనిషినే పెట్టుకోలేదు. శ్యామలాదేవి గారు కూడా తన భర్తకి అడుగడుగునా ప్రతి పరిస్థితుల్లోనూ అండగా నిలబడి ఉండేవారు. అందుకే చంద్రశేఖర్ గారికి భార్య అంటే అమితమైన ప్రేమ. శ్యామలాదేవి గారు కూడా బాగా చదువుకున్నారు. కానీ పెళ్లి తర్వాత సాధారణ గృహిణిగా ఇంటి పనులన్నీ స్వయంగా ఆవిడే చేసుకుంటూ ఉండేవారు. చంద్రశేఖర్ గారికి అబద్ధాలు చెప్పేవారన్నా, మోసాలు చేసేవారన్నా, దురాశ కలిగిన వారన్నా అస్సలు నచ్చేది కాదు. శ్యామలాదేవి గారు ఎప్పుడూ ఇంటి పనులు చేస్తూ, ఇంటి పనుల్లోనే బిజీగా ఉండేవారు. ఇంటి పనుల కోసం, ఇంట్లో వాళ్ళ కోసమే తన జీవితం మొత్తం ఆవిడ త్యాగం చేసేసింది. చంద్రశేఖర్ గారు తన కొడుకులిద్దరిని చాలా ప్రేమించేవారు. కానీ ఇద్దరు కొడుకుల్లో కూడా ప్రవీణ్ అంటేనే ఆయనకు కొంచెం ఎక్కువగా ఇష్టం ఉండేది. ప్రవీణ్‌నే ఎక్కువగా ప్రేమించేవారు. ఎందుకంటే తన పరిస్థితి అలా ఉండడం చూసి తనంటే ఎక్కువ ప్రేమ ఉండేది చంద్రశేఖర్ గారికి. చంద్రశేఖర్ గారు ఉదయం అనగా ఇంటి నుంచి బయటకు వెళితే రాత్రిపూట ఆలస్యంగా మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేవారు. అందువల్ల ఇంట్లో ఏం జరుగుతుందో, కోడలు ఎలా ప్రవర్తిస్తుందో, ఇంట్లో తన భార్య, తన చిన్న కొడుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అలాంటి విషయాలపై ఆయనకి ఏమాత్రమూ అవగాహన లేదు. ఎందుకంటే అతను ఇంట్లో ఉన్నప్పుడు ప్రతీదీ బాగానే ఉన్నట్టు కనిపించేది. ఆయన వెనకాల ప్రీతి తన చిన్న కొడుకు ప్రవీణ్‌ని, తన భార్య శ్యామలాదేవి గారిని చిత్రహింసలకి గురి చేస్తుందని, శ్యామలాదేవి గారితోనే ఇంటి పనులన్నీ చేయిస్తుందని, అంతేకాకుండా సూటిపోటి మాటలతో హింసిస్తుందని, ప్రవీణ్‌ని కూడా ఇష్టం వచ్చినట్టు కొడుతూ చిత్రహింసలు పెడుతుందని ఆయనకి తెలియనే తెలీదు. ప్రవీణ్ ఎప్పుడైనా తల్లి అన్ని పనులు చేసి అలసిపోవడం చూసి, ఆ విషయాలన్నింటి గురించి తండ్రితో చెప్తానని బెదిరిస్తే, ప్రీతి అతనితో చాలా గొడవ పడేది. ఇష్టం వచ్చినట్టుగా కొట్టేది. ప్రతి విషయంలోనూ బెదిరించేది. అందుకే ప్రవీణ్ కూడా ఏమీ మాట్లాడలేకపోయేవాడు. కానీ చంద్రశేఖర్ గారి ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రీతి చాలా సంస్కారవంతమైన కోడలి రూపం దాల్చుతుంది. ప్రతిరోజు అదే జరుగుతుంది. మామగారు వచ్చే సమయానికి ఇంటి పనంతా తానే చేస్తున్నట్టుగా మామగారి పైన ఎంతో వినయ విధేయతలు, భక్తి, శ్రద్ధ, గౌరవం ఉన్నట్టుగా చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటుంది. భోజనం చేసిన తర్వాత చంద్రశేఖర్ గారు ప్రవీణ్ గదిలోకి వెళ్లారు. పెద్ద కొడుకు విజయ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెనకాలే ప్రీతి కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. చంద్రశేఖర్ గారు మొదట తన భార్య వైపు, ఆ తర్వాత కొడుకు వైపు చూశారు. ఏంటి శ్యామల, నీ మొహం ఎందుకంత దిగులుగా ఉంది అంటూ ఆవిడ్ని చూడగానే అడిగారాయన. ఎందుకంటే ఈ రోజు ఆవిడ చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ శ్యామలాదేవి గారు మాత్రం ఏమీ మాట్లాడలేదు. వెంటనే చంద్రశేఖర్ గారు, చాలా రోజుల నుంచి నేను మీ ఇద్దరిని గమనిస్తున్నాను. మీరిద్దరూ చాలా అసహనంగా, ఏదో కోల్పోయినట్టుగా, బాధగా కనిపిస్తున్నారు. మీకేదైనా బాధుంటే, ఇబ్బందుంటే నాతో చెప్పండి. ఇబ్బంది ఉంటే, నాతో చెప్పండి. మీ ఇద్దరి సంతోషం కోసమే కదా మేం కష్టపడుతుంది.
మీ ఇద్దరి సంతోషమే నాకు చాలా ముఖ్యం. కానీ మీ ఇద్దరిలో చాలా రోజుల నుంచి సంతోషం అనేదే కనిపించడం లేదు. మీరిద్దరూ హుషారుగానే ఉండడం లేదు అంటూ అడగగానే శ్యామలాదేవి గారు, ప్రవీణ్ ఒకరి మొహాలొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. శ్యామలాదేవి గారు కళ్ళతోనే సైగలు చేస్తూ ప్రవీణ్‌ని ఏమీ చెప్పొద్దన్నట్టుగా సైగ చేశారు. వెంటనే శ్యామలాదేవి గారు, "అలాంటిదేమీ లేదండి. మాకెలాంటి సమస్యలు లేవు. ఈ ఇంట్లో నాకెందుకు సమస్యలుంటాయి? ఈ ఇల్లు స్వయంగా నాదే కదా! నేనే ఈ ఇంటికి యజమానురాలిని. అలాంటప్పుడు నన్నిబ్బంది పెట్టే విషయం ఏదైనా జరుగుతుందా ఈ ఇంట్లో? రోజూ మీరు ఫ్యాక్టరీలో అలసిపోయి ఇంటికొస్తారు. అందుకే మీకిలా అనిపిస్తుందేమో. మా ఇద్దరి మీద మీకు అమితమైన ప్రేముండడం వల్ల మాకేదైనా ఇబ్బందుందేమో అని మీరు ఫీలవుతున్నారేమో" అంటూ భర్తకి, కొడుకుకి తలకి నూనె రాసి మసాజ్ చేస్తూ ఉన్నారు శ్యామలాదేవి గారు. వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. అప్పుడు శ్యామలాదేవి గారు తన అల్మారా తెరిచి దానిలో నుంచి డైరీ తీసి అందులో రాయడం ప్రారంభించింది. ఆ తరువాత ఆ డైరీని అక్కడే దాచిపెట్టేసి ఆవిడ కూడా నిద్రపోయింది. శ్యామలాదేవి గారికి రోజూ డైరీ రాసే అలవాటుందని కూడా ఎవ్వరికీ తెలీదు. మరుసటి రోజు ఉదయం శ్యామలాదేవి గారు నిద్రలేచి పూజ చేయడం మొదలుపెట్టారు. చంద్రశేఖర్ గారు నిద్రలేచే వరకు కోడలు కూడా నిద్రపోతూనే ఉంటుంది. చంద్రశేఖర్ గారు బయటకొచ్చే సమయానికి ప్రీతి హడావిడిగా నిద్రలేచి వంటగదిలోకి వెళ్లి వంట పనుల్లో బిజీగా ఉన్నట్టుగా నటించడం ప్రారంభిస్తుంది. చంద్రశేఖర్ గారు ఇంకా ప్రీతి భర్త విజయ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోగానే వెంటనే శ్యామలాదేవి గారిని, ప్రవీణ్‌ని హింసించడం మొదలుపెడుతుంది ప్రీతి. ఇప్పటికే ప్రీతి శ్యామలాదేవి గారు ఇంకా ప్రవీణ జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. తన దౌర్జన్యాలైతే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకరోజు శ్యామలాదేవి గారు భోజనం రెడీ చేయడం ఆలస్యం అవ్వడంతో ప్రీతి కోపంగా శ్యామలాదేవి గారి చేతిని వేడి వేడి పెనం మీద పెట్టేసింది. చెయ్యి కాలడంతో శ్యామలాదేవి గారు పెద్దగా అరిచారు. తన తల్లి గొంతు విని ప్రవీణ్ వీల్ చైర్‌ని తోసుకుంటూ గబగబా వంటగదిలోకొచ్చాడు. వంటగది దగ్గరికి ప్రవీణ్ రాగానే వెంటనే తల్లి పరిస్థితి చూసి తను కోపంగా తన వదిన ప్రీతితో, "ఈ రోజు తప్పకుండా నువ్వు చేసే అఘాయిత్యాలన్నింటినీ మా నాన్నకి చెప్పేస్తాను. నువ్వీరోజు మా అమ్మ చేతిని కాల్చావు కదా! దీనికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే" అనగానే కోపంగా ప్రీతి తన మరిదిని లాగిపెట్టి కొట్టింది. శ్యామలాదేవి గారు పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకుని కౌగిలించుకున్నారు. తల్లి కొడుకులిద్దరూ చాలా ఏడుస్తున్నారు. ఎవరికైనా చెబితే ఈ కుటుంబాన్ని 2 ముక్కలు చేస్తానని, తన భర్త విజయ్‌ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని, లేదంటే పోలీస్ స్టేషన్‌లో గృహహింస కేసు పెడతానని శ్యామలాదేవి గారిని కోడలెప్పుడూ బెదిరిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు కూడా బెదిరించి తన గదిలోకి వెళ్ళిపోయింది. "అమ్మా! నా వల్లే కదా నువ్విన్ని బాధలు పడుతున్నావు. నేను చచ్చిపోతే అయినా నువ్వు సుఖంగా ఉంటావేమో" అన్నాడు ప్రవీణ్. "ఈరోజు నాన్నకి నేనన్ని విషయాలు చెప్పేస్తాను. మనం బ్రతికుండగానే మనల్ని వదిన చంపేస్తుంది" అనగానే శ్యామలాదేవి గారు తన కొడుకుని కౌగిలించుకొని ఏడుస్తూ, "బాబు ప్రవీణ్, నువ్వు నీ ప్రాణాన్ని ఎందుకు వదులుకుంటావు? దేవుడు నీకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలి. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి. నువ్వలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడొద్దు" అని కొడుకు కన్నీళ్లను తుడిచారు శ్యామలాదేవి గారు. అప్పుడే చంద్రశేఖర్ గారు తన పెద్ద కొడుకు ప్రవీణ్ వచ్చిన శబ్దం బయట నుంచి వినిపిస్తూ ఉంది. మామగారు రాకముందే ప్రీతి మంచినీళ్ల గ్లాస్‌తో గుమ్మం దగ్గరే నిలబడుంది. వెంటనే ప్రీతి టేబుల్ మీద భోజనం అంతా సిద్ధంగా సర్దేసింది. చంద్రశేఖర్ గారు భోజనం చేసిన తర్వాత ప్రవీణ్ గదిలోకొచ్చారు. చంద్రశేఖర్ గారు గదిలోకి రాగానే ఆయన కళ్ళు శ్యామలాదేవి గారి మీద పడ్డాయి. అంతేకాకుండా ప్రవీణ్ చెంప కూడా ఎర్రగా కందిపోయింది. చంద్రశేఖర్ గారి కళ్ళు అనుకోకుండానే కాలిన శ్యామలాదేవి గారి చెయ్యి మీద పడగానే ఒక్కసారిగా ఆయన షాక్ అయిపోయారు. "శ్యామలా, ఏం జరిగింది? నీ చెయ్యి ఎలా కాలింది?" అంటూ అడగగానే శ్యామలాదేవి గారు, "వంట చేస్తుంటే చూసుకోకుండా కాలిపోయిందండి. పెనం వేడిగా ఉందని తెలియక పొట్టి చేత్తోనే పట్టుకున్నాను. అందుకే కాలింది" అనగానే ప్రవీణ్‌కేమైంది? తన చెంపెందుకలా ఎర్రగా కందిపోయింది అని అడగగానే శ్యామలాదేవి గారు, "నా చెయ్యి కాలగానే నేననుకోకుండా ఒక్కసారిగా అరవడంతో ప్రవీణ్ గబగబా వీల్ చైర్ తోసుకుంటూ వంటగది వైపు వస్తుంటే అనుకోకుండా కింద పడిపోయాడు" అంటూ చెప్పారు శ్యామలాదేవి గారు.
కానీ చంద్రశేఖర్ గారికి ఈ విషయం నమ్మడానికి చాలా సమయమే పట్టింది. ఆయన ఇప్పటికీ ఆ విషయాల్లో నిజం ఉందని నమ్మలేకపోతున్నారు. భర్త, కొడుకు ఇద్దరూ నిద్రపోయాక శ్యామలాదేవి గారు తన డైరీ తీసి డైరీ రాసుకోవడానికి కూర్చున్నారు. ఆమె డైరీలో ప్రతిరోజు ఆ రోజు జరిగిన విషయాలన్నీ రాసుకుని డైరీ లోపల దాచిపెట్టి నిద్రపోతూ ఉండేవారు. కానీ ఈ రోజు చంద్రశేఖర్ గారు నిద్రపోలేదు. ఆయనకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఆయనకి చాలా సందేహాలు మనసులో తిరుగుతూ ఆయన్ని నిద్రపోనివ్వడం లేదు. కాబట్టి ఆయన తన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి ఈ రోజు మెలకువగానే ఉండి తన భార్య నిద్రపోయే వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. శ్యామలాదేవి గారు నిద్రపోగానే చంద్రశేఖర్ గారు మెల్లగా లేచి శ్యామలాదేవి గారు గాఢ నిద్రలోకి వెళ్లారని నిర్ధారించుకున్న తర్వాత ఆ కబ్బోర్డ్‌ని ఓపెన్ చేశారు. ఆ ర్యాక్‌లోంచి తన భార్య డైరీ తీశారు. నా జీవిత ప్రయాణం అని ఆ డైరీ మొదటి పేజీలో రాయబడి ఉంది. ఈరోజు మా నాన్న నా కోసం కొత్త సైకిల్ తెచ్చాడు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మొదటి పేజీలో రాసి ఉండగానే చంద్రశేఖర్ గారి ముఖంలో ఆ అక్షరాలు చదివిన వెంటనే చిరునవ్వు కనిపించింది. అతను ఇంకా ముందుకు వెళ్లి చదవాలి అని అనుకున్నాడు. ఆయన ప్రశాంతంగా నేల మీద కూర్చుని హాయిగా ఆ డైరీని చదవడం ప్రారంభించాడు. ఆ డైరీ చాలా పెద్దది. చాలా పేజీలున్నాయి అందులో. శ్యామలాదేవి గారు తన జీవితంలోని మంచి, చెడు అనుభవాలన్నింటినీ ఆ డైరీలో రాసుకుంటారు. శ్యామలాదేవి గారికి చిన్నప్పటి నుంచి డైరీ రాయడం అంటే చాలా ఇష్టం. ఆ కప్‌బోర్డ్‌లో చాలా డైరీలున్నాయి. ముందుగా చంద్రశేఖర్ గారు మొదట తీసిన డైరీని చదవడం మొదలుపెట్టారు. చంద్రశేఖర్ గారికి డైరీ రాయడం అంటే ఇష్టం ఉండదు. ఆ కారణంగానే శ్యామలాదేవి గారు తను డైరీ రాసే విషయాన్ని ఆయనకు కూడా చెప్పలేదు. కానీ శ్యామలాదేవి గారికి డైరీ రాయడం అంటే అంతిష్టం అన్న విషయం ఆయనకి తెలియనే తెలీదు. మెల్లగా పేజీలు తిప్పుతూ చదువుతూ ఉన్నారాయన. చిన్ననాటి జ్ఞాపకాలు చదువుతూ నవ్వుతూనే ఉన్నారు. ఒక డైరీ తర్వాత ఇంకో డైరీ తీసి ఆయన చదువుతూనే ఉన్నారు. చిన్నప్పుడు స్కూల్లో జరిగిన విషయాలు, ఇంట్లో జరిగిన విషయాలు, సంతోషకరమైన విషయాలు, బాధపెట్టే విషయాలు అన్నీ రాసుకున్నారు శ్యామలాదేవి గారు. ఒక డైరీలో తన పేరు చూడగానే ఆయనకి చాలా సంతోషం కలిగింది. ఆయనకి చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు నాకు పెళ్లి చూపులు జరిగాయి. నాకు కాబోయే భర్త చాలా అందంగా ఉన్నాడు. ఆయనకు కూడా నేను నచ్చానట. ఆయనకి నేను కూడా నచ్చడంతో మా అమ్మా నాన్నలు మా పెళ్లి నిశ్చయించారు. త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది అని రాసిన అక్షరాలని పదే పదే చదువుతూ, ఆ అక్షరాల్ని చేతితో తడుముతూ చంద్రశేఖర్ గారు చాలా సంతోషించారు. ఆ తర్వాత పిల్లలు పుట్టడం గురించి, పిల్లల్ని పెంచడం గురించి, చంద్రశేఖర్ గారికి, శ్యామలాదేవి గారికి జరిగిన చిన్న చిన్న గొడవల గురించి, అలకల గురించి, ఆ తర్వాత శ్యామలాదేవి గారిని చంద్రశేఖర్ గారు బ్రతిమాలడం గురించి, అలక తీర్చడం గురించి కూడా ఆ డైరీలో రాసున్నాయి. అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారికి తమ పెళ్ళైన కొత్తలో రోజులన్నీ గుర్తుకొచ్చాయి. చంద్రశేఖర్ గారు తమ మొదటి పెళ్లి రోజుకి శ్యామలాదేవి గారికి ఒక హారం గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ హారం చూసినప్పుడు శ్యామలాదేవి గారికి చాలా సంతోషం కలిగిందని, అంత ప్రేమించే భర్త దొరికినందుకు తను చాలా అదృష్టవంతురాలినని ఆ డైరీలో రాసిన అక్షరాలనే పదే పదే చదువుతూ ఆయన చాలా మురిసిపోయారు. చంద్రశేఖర్ గారికి డైరీ రాయడం అంటే అంత ఇష్టం ఉండదు కానీ, ఇలా జరిగిన విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ రీకాల్ చేసుకోవడం, చదవడం, ఇప్పుడే జరిగినట్టు ఫీల్ అవ్వడం ఆయనకెందుకో చాలా సంతోషంగా అనిపించింది. బాధాకరమైన విషయాలు రాసుకుని మళ్ళీ గుర్తు చేసుకోవడం ఆయనకిష్టం ఉండక ఆయన డైరీ రాసేవారు కాదు. శ్యామలాదేవి గారికి డైరీ రాసే అలవాటు ఉండడం వల్లే ఈ రోజు ఆయన అంత మంచి అనుభూతిని పొందగలిగారు. ఆయన గత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకోగలిగారు. ఆయనకి చాలా మంచిగా అనిపించింది. ఆ తరువాత శ్యామలాదేవి గారు డైరీలోని పేజీలు ఒక్కొక్కటిగా తిరగేస్తూనే ఉన్నారాయన. ఆ ఉత్సాహంలో ఆయనకు నిద్ర కూడా రావడం లేదు. ఆ తరువాత తమ పెద్ద కొడుకు విజయ్ పెళ్లి గురించి, ఆవిడ చాలా కలలు కన్నారని, కానీ విజయ్ కాలేజీలో తనతో పాటు చదువుతున్న ప్రీతిని ప్రేమించడంతో, ప్రీతి బిహేవియర్ శ్యామలాదేవి గారికి అంతగా నచ్చకపోయినా సరే, కొడుకు సంతోషం కోసం ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సొచ్చిందని ఆ డైరీలో రాసుకున్నారావిడ. ఆ క్షణం వరకు శ్యామలాదేవి గారికి ప్రీతి బిహేవియరు పెళ్లికి ముందు నుంచే నచ్చడం లేదని చంద్రశేఖర్ గారికి అస్సలు తెలీదు. ఎందుకంటే పెళ్ళి ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి
ప్రీతి మంచి కోడల్లాగా చంద్రశేఖర్ గారి మనసులో ఒక ముద్ర వేసేసింది. ఆయన ముందు బాధ్యత గల కోడలిలా ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ, అందరి అవసరాలు తీరుస్తూ, ఎవరికి ఏం కావాలన్నా ముందుండే ఒక మంచి వ్యక్తిలాగానే నటిస్తూ ఉండేది ప్రీతి. అందుకే కోడలిలో మరో యాంగిల్ ఉందన్న విషయం ఎప్పుడూ గమనించలేదు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండేవారు కాదు. వారంలో 7 రోజులు ఆయన ఫ్యాక్టరీ పనుల మీద ఫ్యాక్టరీకి వెళుతూనే ఉండేవారు. ఆయన ఆ ఇంట్లో ఉన్న కాసేపు కోడలి ప్రవర్తన ఎలా ఉందో మాత్రమే చూసేవారు. దాంతో ఆయన మనసులో కోడలంటే చాలా మంచిది అని ఒక ముద్ర వేసుకున్నారు. డైరీలో ఆ పదాలు చదివిన దగ్గర నుంచి ఆయనకి ఇంకా ఉత్కంఠ నెలకొంది. తర్వాత ఎలాంటి విషయాలు చదవాల్సి వస్తుందో అని వెంటనే ఆయన గబగబా పేజీలు తిప్పుతున్నారు. ఒక్కొక్క పేజీ చదువుతూ ఉండగానే చంద్రశేఖర్ గారి పెదవుల మీద చిరునవ్వు మాయమైపోయి ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ప్రీతి ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి శ్యామలాదేవి గారిని, ప్రవీణ్ని ఎంత దారుణంగా హింసించేదో ప్రతి ఒక్క విషయము ఆ డైరీలో రాసుంది. ప్రీతి అత్తగారితో ఇంట్లో ఏ విధంగా గొడ్డు చాకరీ చేయించేదో, చెప్పిన మాట వినకపోతే కొడుకుని దూరంగా తీసుకెళ్లిపోయి వేరు కాపురం పెడతానని బెదిరించడం గురించి, ప్రవీణ్పై మాటి మాటికి చెయ్యి చేసుకోవడం గురించి అన్ని విషయాలు రాసున్నాయి ఆ డైరీలో. ఆ డైరీలో పేజీలు తిప్పుతూ ఉండగానే చంద్రశేఖర్ గారిని ఒక విషయం చాలా బాధకి గురి చేసింది. అదేంటంటే ప్రీతి ఒకరోజు శ్యామలాదేవి గారితో ఈ వికలాంగుణ్ణి దిష్టి బొమ్మలాగా మన ఇంటి ముందు కూర్చోబెట్టి సేవలు చేయడం శుద్ధదండగా. ఈ ఇంట్లో అధికారం మొత్తం ఒక్కసారిగా నా చేతిలోకి రానివ్వండి, మీ చిన్న కొడుకుని వికలాంగుల ఆశ్రమానికి పంపించేస్తాను అన్న మాటలు శ్యామలాదేవి గారు చాలా బాధతో ఆ డైరీలో రాసుకున్నారు. ఆ డైరీలో ఆ మాటలు రాస్తూ ఉన్నప్పుడు శ్యామలాదేవి గారు దుఃఖం ఆపుకోలేకపోయి ఉండుండొచ్చు. అందుకే ఆ అక్షరాల మీద కన్నీటి చుక్కలు కూడా పడ్డాయి. కన్నీళ్లు అక్షరాల మీద పడడంతో అక్కడున్న అక్షరాలన్నీ అల్లుకుపోయినట్టయ్యాయి. ఆ విషయం చదువుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారికి బాధతో కన్నీళ్లొచ్చాయి. ఇప్పుడు ఆయనకి అన్ని విషయాలు మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. సాయంత్రం ఆయన ఇంటికొచ్చేసరికి శ్యామలాదేవి గారు ఇంకా ప్రవీణ్ ఎందుకంత డల్లుగా ఉంటున్నారో ఇప్పుడిప్పుడే ఆయనకు అర్థం అవుతూ వస్తుంది. చంద్రశేఖర్ గారి కళ్ళల్లో కన్నీళ్లు కారడం మొదలైంది. శ్యామలాదేవి గారు డైరీలో కోడలు చేసిన ప్రతి దారుణాన్ని వివరించి రాశారు. అవన్నీ చదువుతూ ఉన్న చంద్రశేఖర్ గారికి గూస్ బంప్స్ వచ్చాయి. బాధతో, కోపంతో ఆయన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆయన కళ్ళ నుంచి కూడా కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. ఈరోజు నా కోడలు వేడి వేడి పెనం మీద నా చెయ్యి పెట్టి కాల్చిందని, ఎదురు తిరిగిన నా కొడుకుని చెంప మీద కూడా కొట్టింది అని, ఆ భగవంతుడు మాకు ఎప్పుడు సహాయం చేస్తాడో, ఈ చెర నుంచి మమ్మల్ని ఎప్పుడు విముక్తుల్ని చేస్తాడో, మా కోడలి మనసుని ఎప్పుడు మారుస్తాడో అని రాసుందక్కడ. చంద్రశేఖర్ గారు తన భార్యని, కొడుకుని ఎంతగానో ప్రేమించేవారు. వాళ్ళకి సొంత ఇంట్లోనే ఇంత హింస జరుగుతుందని ఆయన అస్సలు ఊహించలేదు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూనే చంద్రశేఖర్ గారు చాలా పశ్చాత్తాపడ్డారు. కొడుకు పెళ్లి కాకముందంతా శ్యామలాదేవి గారు ఆ ఇంట్లో స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నారు. చిన్న కొడుకును కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇన్ని రోజులు భార్య కొడుకు ఎన్ని బాధలు పడుతున్నా అస్సలు పసిగట్టలేకపోయినందుకు తనని తానే తిట్టుకున్నారాయన. ఆ తర్వాత ఆ డైరీని యథాస్థానంలో ఉంచి ప్రేమగా భార్య పక్కన కూర్చున్నారు. భార్య కళ్ళల్లో ఆయన చాలా రోజుల నుంచి తడిని గమనిస్తూనే ఉన్నారు. కానీ ఆయన కోడల్ని మాత్రం అనుమానించలేకపోయారు. ప్రేమగా శ్యామలాదేవి గారి తల నిమురుతూ తన చేతికి ఆయింట్మెంట్ రాసి తన భార్య కళ్ళనే చూస్తూ కాసేపు కూర్చున్నారు. ఆ తర్వాత వెంటనే లేచి ప్రవీణ్ గదిలోకి వెళ్లి అతని తలని కూడా ప్రేమగా నిమిరారు. కోడలు చేసిన దుర్మార్గాలన్నీ ఆయన బుర్రలో అలాగే తిరుగుతూ ఉండగా ఆయన కళ్ళల్లో కోపం జ్వాలలా కనిపించసాగింది. ఆయన తన కోపాన్ని ఎవ్వరికీ కనిపించనీయకుండా దాచిపెట్టి తెలివిగా వ్యవహరించాలి అని నిర్ణయించుకున్నారు. రాత్రంతా ఆయన నిద్ర లేకుండానే గడిపారు. పొద్దున్న లెగవగానే పెద్ద కొడుకుతో, "ఈరోజు నేను ఫ్యాక్టరీకి రాలేను, నాకు ఒంట్లో బాగోలేదు"
నేనెక్కడికి వెళ్ళలేను. ఈరోజు నువ్వు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళొద్దు. మనం రోజు 24 గంటలు, వారంలో 7 రోజులు యంత్రాల్లాగానే పనిచేస్తున్నాం. నువ్వు కూడా ఈ రోజుకి రిలాక్స్ అవ్వు. కోడల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు. తనతో టైం స్పెండ్ చెయ్యి అని చెప్పగానే ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్న విజయ్ కూడా తండ్రి మాటలకి చాలా సంతోషించాడు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ పనుల్లో తన భార్యతో కలిసి సరదాగా గడిపి తనకు కూడా చాలా రోజులైపోతుంది. ఈ మాటలు వినగానే అతని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయినట్టు అనిపించింది. విజయ్ ఇంకా ప్రీతి ఇద్దరూ రెడీ అయ్యి బయట సరదాగా గడపడానికి వెళ్ళిపోయారు. చంద్రశేఖర్ గారు తన భార్య చేతికి డబ్బులిచ్చి, "ఈ రోజు నువ్వు నీకు కావలసినవన్నీ షాపింగ్ చేసుకో" అని చెప్పగానే శ్యామలాదేవి గారు ప్రవీణ్ని ఒక్కడినే వదిలి, "నేనెలా షాపింగ్కి వెళతానండి? షాపింగ్ లేదు, ఏం లేదు. నాకిప్పుడు ఏమీ అవసరం లేదు. నాకేం కావాలన్నా మీరే తెచ్చిస్తారు కదా. ఇప్పుడు ఇవాళేమిటి కొత్తగా నన్ను షాపింగ్కి వెళ్ళమంటున్నారు" అన్నారు శ్యామలాదేవి గారు. వెంటనే చంద్రశేఖర్ గారు, "లేదు లేదు, నువ్వు నీ కోసం షాపింగ్ చేసుకోకపోతే ఏం? నా కోసం చెయ్యి. ప్రవీణ్ కోసం చెయ్యి. నాకు, ప్రవీణ్‌కి, విజయ్‌కి, కోడలికి నీకు నచ్చినవేవైనా తీసుకో. నువ్వు డ్రైవర్‌ని తీసుకొని షాపింగ్‌కి వెళ్ళు. ప్రవీణ్‌ని నేను చూసుకుంటాను. మా అక్క చాలా రోజుల నుంచి ప్రవీణ్‌ని ఇంటికి తీసుకురమ్మని పదే పదే అడుగుతూనే ఉంది. నేను ప్రవీణ్‌ని తీసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళతాను. సాయంత్రానికి నేను ప్రవీణ్ తిరిగొస్తాం. నువ్వు కూడా సాయంత్రం వరకు షాపింగ్ చెయ్యి" అని చెప్పి శ్యామలాదేవి గారిని షాపింగ్‌కి పంపించేశారు చంద్రశేఖర్ గారు. ప్రవీణ్‌ని కూడా తన మేనత్తింటికి తీసుకెళ్లి దించి వెంటనే తిరిగొచ్చేశారాయన. చంద్రశేఖర్ గారు చాలా తక్కువ సమయంలోనే టెక్నీషియన్ని పిలిపించి ఇంట్లో సీక్రెట్ కెమెరాల్ని అరేంజ్ చేశారు. సాయంత్రానికి అందరూ తిరిగొచ్చారు. ఇంట్లో సీసీ కెమెరాల పనంతా పూర్తయిపోయిన తర్వాత చంద్రశేఖర్ గారు స్వయంగా వెళ్లి ప్రవీణ్‌ని కూడా తిరిగి ఇంటికి తీసుకొచ్చేసేశారు. సాయంత్రం చంద్రశేఖర్ గారు అందరి కోసం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆయనకి బయట ఫుడ్ తినడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ శ్యామలాదేవి గారు ఉదయం నుంచి బయటకు వెళ్లి అలసిపోయి వచ్చి వంట చేయడం కష్టమని ఆయన అలా చేశారు. అందరూ అలసిపోయి ఇంటికొచ్చాక భోజనం చేసి అందరూ నిద్రపోయారు. మరుసటి రోజు చంద్రశేఖర్ గారు, విజయ్ యథావిధిగా ఆఫీసులకు వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఎంతో వినయంగా మామగారి ముందు మంచి కోడల్లా నటించిన ప్రీతి చంద్రశేఖర్ గారు ఆఫీస్కి బయలుదేరగానే తన నిజ స్వరూపాన్ని తిరిగి బయట పెట్టడం మొదలుపెట్టింది. ప్రతిరోజులాగానే అత్తగారిని, మరిదిని హింసించడం మొదలుపెట్టింది. ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉంది. కానీ ఇంట్లో కెమెరాలున్నాయి అన్న విషయం ఆ ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియదు. ఆ విషయం తెలియకే ప్రీతి అత్తగారి విషయంలో, మరిది విషయంలో అఘాయిత్యాలకు పాల్పడింది. ఈ మొత్తం విషయము కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పటి వరకు చంద్రశేఖర్ గారు తన భార్య డైరీని మాత్రమే చదివారు. డైరీ చదివినప్పుడే ఆయనకు అంత కోపం వచ్చేసింది. కానీ ఈ రోజు ఫోన్ స్క్రీన్‌లో ఆయన తన కళ్ళతో ఇంట్లో జరుగుతున్న విషయం అంతా చూసేసరికి చంద్రశేఖర్ గారి కోపం ఆకాశాన్ని అంటుకుంది. సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని చంద్రశేఖర్ గారు పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. భవిష్యత్తులో ఏ కోడలు కూడా తన అత్తగారిపై, తన కుటుంబ సభ్యులపై ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా తన కోడలికి బుద్ధొచ్చేలాగా కోడలి మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులతో చెప్పారు. కొంతసేపటి తర్వాత ఒక లేడీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ గారింటికి చంద్రశేఖర్ గారితో కలిసొచ్చారు. వెంటనే వాళ్ళు ప్రీతి చేతులకు సంకెళ్ళు వేశారు. ఒక్కసారిగా అలా జరగడం చూసి ప్రీతి షాక్ అయిపోయింది. నేనేం చేశాను? నేనేం చేశానని మీరు నా చేతులకు సంకెళ్ళు వేస్తున్నారు? మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు అనగానే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్స్, "మీ అత్తగారిని, వికలాంగుడైన మీ మరిదిని నువ్వు చిత్రహింసలకి గురి చేస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది" అని అనగానే, "మీకెవరు కంప్లైంట్ ఇచ్చారు? మా అత్తగారు గాని మీకు కంప్లైంట్ ఇచ్చారా?" అంటూ గట్టి గట్టిగా ప్రీతి అత్తగారిని పిలిచి, "ఏంటి అత్తయ్య గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి నేను మిమ్మల్ని హింసిస్తున్నాను అని కంప్లైంట్ ఇచ్చొచ్చారా? మీ దగ్గర ఏం ఆధారాలున్నాయని నన్ను అరెస్ట్ చేయడానికొచ్చారు?" అంటూ పోలీసులతో కూడా రూడ్‌గా మాట్లాడుతూ ఉంది ప్రీతి. వెంటనే ప్రీతి పోలీసులతో, "మా అత్తగారు నా మీద కావాలనే ఇలాంటి ఆరోపణలు చేశారు. నేను ఎంత మంచి కోడలనో, నేను ఎంత బాధ్యతగా ఉంటానో కావాలంటే మీరు మా మామగారిని అడిగి తెలుసుకోండి" అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది ప్రీతి.
మా అత్తగారే నన్ను హింసిస్తున్నారు. నేను ఆవిడనే హింసించడం లేదు. మీకు ఈవిడ కావాలనే రాంగ్ కంప్లైంట్ ఇచ్చింది అంటూ మాట్లాడుతూ ఉంది. ఈ మాటలన్నీ ప్రీతి మాట్లాడుతూ ఉండగానే అప్పుడే బయట నుంచి గుమ్మంలోకి అడుగు పెడుతున్న చంద్రశేఖర్ గారిని చూసింది ప్రీతి. మామయ్య గారు, మామయ్య గారు, మీరైనా చెప్పండి. వీళ్ళు నా మీద చాలా అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎలాంటిదన్నో మీకు బాగా తెలుసు కదా అనగానే చంద్రశేఖర్ గారు తన ఫోన్లో నుంచి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఓపెన్ చేసి కోడలికి చూపించారు. నా సంస్కారం నాకు అడ్డు రావడం వల్ల నేను నీ మీద చెయ్యెత్తి నిన్ను కొట్టలేకపోతున్నాను అంటూ చంద్రశేఖర్ గారు చాలా కోపంగా నిప్పులు కక్కే కళ్ళతో కోడలు ప్రీతి వైపు చూశారు. మామగారి ఉగ్రరూపం చూడగానే ప్రీతి ఆత్మ వణికిపోయింది. వెంటనే ప్రీతి కన్నీళ్లతో బాధపడుతున్నట్టుగా నిలబడింది. విజయ్ తన భార్య పరిస్థితి చూడగానే తనకి ప్రీతిపై చాలా జాలి కలిగింది. నానా, ఇదంతా ఏమిటి? ఏంటి డ్రామాలు? మన ఇంటి పరువుని మీరే తీస్తున్నారా? ప్రీతి మీద మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమిటి? ప్రీతి ఎలాంటిదో మీకు బాగా తెలుసు కదా. తన ఇంట్లో వాళ్ళందరినీ ఎంత బాగా చూసుకుంటుంది అనగానే చంద్రశేఖర్ గారు విజయ్ని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. ఈ ఫుటేజ్ చూసిన తర్వాత కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావా? నీ భార్యకి సపోర్ట్ చేస్తున్నావా? నీ భార్య రోజు మీ అమ్మని తమ్ముణ్ణి ఎంత హింసిస్తుందో నువ్వే చూడు. నువ్వు నన్నే నిలదీసేవాడివయ్యావా? నా భార్య పైన కొడుకు పైన జరిగిన అఘాయిత్యాలకి నేను ప్రతీకారం తీర్చుకోగలను. అయితే నేను చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకునే మూర్ఖపు తప్పును నేను చెయ్యలేను. నా భార్య కొడుకు క్షేమం కోరే నేను నీ భార్యని పోలీసులకు అప్పగించాను. నేను చేసింది కరెక్టే అని నేను భావిస్తున్నాను. నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమించే నా భార్యకి నా కొడుకుకి నీ భార్య చేసిన పనికి ప్రతీకారంగా నాకొస్తున్న కోపానికి నేను నీ భార్యని గొంతు కోసి చంపేయగలను. కానీ ఈ విషయాలన్నీ నాకు తెలిసినప్పుడు నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు. అందుకే ఈ ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చాను. ఈ రోజు తన బండారం అంతా ఈ కెమెరాలో రికార్డ్ అయిపోయింది అని చెప్పగానే విజయ్ గబగబా ఫోన్ తీసుకుని ఆ ఫోన్లో ఉన్న ఫుటేజ్ అంతా చూశాడు. విజయ్కి భార్య మీద చెప్పలేనంత కోపం వచ్చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నా తల్లిని నా తమ్ముణ్ణి ఇంతలా హింసిస్తావా? నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం కారణంగా నేను నిన్నేమీ చేయలేకపోతున్నాను. ఇప్పుడిక నువ్వు నీ జీవితాంతం అంతా నువ్వు చేసిన పాపాలకి ఆ జైల్లోనే బ్రతుకుతావు. ఇక నీతో నాకు ఎలాంటి సంబంధము లేదు. నేను నిన్నిక ఎప్పటికీ భార్యగా ఒప్పుకోను. నా జీవితంలోకి తిరిగి మాత్రం నిన్ను రానివ్వను. ఇక నీ మిగిలిన జీవితం అంతా జైల్లోనే గడుపు. నువ్వు చేసిన దుర్మార్గాలకి నీకు సరైన శిక్షే పడుతుంది అన్నాడు విజయ్. ప్రీతి తను చేసిన పనులన్నింటికీ సిగ్గుపడి అందరినీ క్షమించమని కోరుతూనే ఉంది. కానీ తను క్షమాపణకి అర్హురాలు కాదని అందరూ నిర్ధారించేశారు. పోలీసులు ప్రీతిని అరెస్ట్ చేశారు. వెంటనే చంద్రశేఖర్ గారు లాయర్ని పిలిపించి తన వీలునామాని సిద్ధం చేశారు. ఆ వీలునామాలో నేను నా భార్య జీవించి ఉన్నంత కాలం ఆస్తిపాస్తులు ఫ్యాక్టరీ అన్నీ మా ఇద్దరి పేర్ల మీదే ఉంటాయి. మా ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా జరిగితే నా ఇద్దరు కొడుకులకి ఆస్తి సమానంగా దక్కుతుంది. ఇద్దరు కొడుకులు ఆస్తికి సమానంగా వారసులవుతారు. ప్రవీణ్ అంగవైకల్యాన్ని ఆసరాగా తీసుకుని తన ఆస్తిని ఎవరైనా లాగేసుకుంటారేమోనని చంద్రశేఖర్ గారు ముందుగానే ఆలోచించి ప్రవీణ్ బ్రతికున్నంత కాలం ఆస్తి ప్రవీణ్కి చెందుతుందని, ఆ తరువాత ప్రవీణ్ పేరు మీద ఉన్న సగం ఆస్తి వికలాంగుల ఆశ్రమానికి చెందేటట్టుగా వీలునామా రాశారు. ప్రవీణ్ పేరు మీద ఉన్న ఆస్తిని ఎవ్వరూ కాజేయడానికి వీలు లేకుండా, ప్రవీణ్ని ఎవరూ ఇబ్బంది పెట్టడానికి వీలు లేకుండా వీలునామా రాశారు చంద్రశేఖర్ గారు. విజయ్ కూడా తన భార్య చేసిన పనులకి తల్లిదండ్రులకి తమ్ముడికి క్షమాపణ చెప్పాడు. నా భార్య ఇంట్లో ఇలా ప్రవర్తిస్తుందని నేను ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. అలాంటి సంస్కారం లేని ఆడదాన్ని ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. తను మనల్ని అందరినీ ఎంత మభ్యపెట్టింది. తను ఒక ఆదర్శవంతమైన కోడల్లాగా ఉత్తమమైన భార్యలాగా మన ముందు ఎలా నటించింది. మేకవన్నె పులులు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు ఉంటాయని కథల్లో పుస్తకాల్లో చదివానే కానీ ఈ రోజు ప్రీతిని చూస్తూ ఉంటే మన మధ్యలోనే అలాంటి వాళ్ళు ఉంటారని నాకు అర్థం అవుతుంది. ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదని నేను తెలుసుకున్నాను అన్నాడు విజయ్. ప్రీతి తను చేసిన తప్పులకి జైల్లో శిక్ష అనుభవిస్తూనే ఉంది. చంద్రశేఖర్ గారు, శ్యామలాదేవి గారు, విజయ్, ప్రవీణ్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మనం ఎంత ప్రేమించినా సరే మన బంధాల మధ్యలో నిజాయితీ లేకపోతే
స్వార్థంతో నిండిపోతే వాటిని వదిలించుకోవడమే మంచిది అని విజయ్ ఫీల్ అయ్యాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.